అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యేల సంతాప తీర్మానాల చర్చలో కేసీఆర్ పాల్గొనకపోవడంపై చర్చ జరుగుతోంది. తీర్మానంపై చర్చ జరుగుతుండగానే సభ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. అసెంబ్లీలో సంతకం కోసమే కేసీఆర్ వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ నేతలు గుండెలాగి చస్తారని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇక ప్రభుత్వాన్ని తోలు తీస్తానని హెచ్చరించారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ సభకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రైట్, ఇక ఫస్ట్ డే సభలో కేసీఆర్ ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లడంపై కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? జ్యోతి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొద్దిసేపు క్రితం ప్రారంభమయ్యాయి. అయితే ఈ దఫా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడిగా వేడిగా ఉంటాయని గత వారం 15 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల అంశంలో ఈసారి రాష్ట్ర అసెంబ్లీ వాడిగా వేడిగా ముందుకు కొనసాగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ప్రిపేర్ అయింది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రి ఉత్తమ్తో కలిపి ఉన్నత స్థాయి అధికారులతో ఒక ఇంటర్నల్ రివ్యూ కూడా నిర్వహించారు. అంటే ప్రధాన ప్రతిపక్షం ఈసారి జలాల అంశంలో, సాగునీటి అంశంలో పెద్ద ఎత్తున చర్చకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పక్షాన ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన మంత్రివర్గులతో అదేవిధంగా తన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమై ఏ రకంగా ఈసారి హౌస్ను అడ్రస్ చేయాలనేది కొంత ప్రిపేర్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షం అంటే మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 2 ఏళ్లైన సందర్భంగా 4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే కేసీఆర్ లాస్ట్ మార్చి 12కు వచ్చినారు లాస్ట్ టైం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినారు. అంటే లాస్ట్ బడ్జెట్ సెషన్లో కూడా కేసీఆర్ అలా వచ్చి ఆ బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఒక అరగంట కూర్చొని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈసారి కేసీఆర్ ఎందుకు రావడం లేదు, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి ఎందుకు గైర్హాజరవుతున్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా కేసీఆర్కు అవసరమా అన్న ఒక రాజకీయ పరంగా రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల విశ్లేషకులు, రకరకాల పరిశీలకులు ఒక రకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డెఫినెట్గా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనేది నిన్న హరీష్ ప్రకటించినారు. అంతకుముందు కేటీఆర్ కూడా ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండెలాగి చేస్తారు మిస్టర్ రేవంత్ అని అతను కూడా కొంత పొలిటికల్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఉంటారు, సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంటుందనేది కూడా అన్ని వర్గాలు కూడా భావించాయి. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్లు కూడా సార్ డెఫినెట్గా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది చర్చ అనేది వినాలన్న వాదనతో బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్లు కూడా నిన్న మొన్న తెలంగాణ భవన్లో చర్చించుకున్న పరిస్థితి. రైట్, ఇవాళ 10 వరకు సరిగ్గా కేసీఆర్ అంటే నందినగర్ నివాసం నుంచి 10 గంటల 10 నిమిషాలకు వెళ్ళినారు. 10 గంటల 16 నిమిషాలకి అసెంబ్లీలో అడుగుపెట్టినారు. ఆ తర్వాత తన ఛాంబర్కి పెట్టినారు. ఛాంబర్కి వెళ్ళిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ మీద సంతకాలు చేసి నేరుగా హాల్లోకి వెళ్ళారు. హాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్ ఇట్లా దాటుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినరోపూర్వకంగా లేచి నమస్కారం చేశారు. కానీ కేసీఆర్ ఆయన పట్టించుకోలేదు, లైట్గా తీసుకున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ చైర్ వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. ఆరోగ్య కుశలాలు అడిగారు, ఎలా ఉంది అని అడిగారు. ఆ తర్వాత మంత్రులు కూడా వెళ్ళి కేసీఆర్ క్షేమ కుశలాలు అడిగారు. అయితే ఈలోగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగినాయి. స్పీకర్ సభలో సంతాపం చదువుతున్న క్రమంలోనే 1 నిమిషం వ్యవధిలోనే కేసీఆర్ తిరిగి అసెంబ్లీ నుంచి బయటికి పోయి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అంటే కేసీఆర్ హౌస్లో కేవలం 3 to 3.5 minutes 3 నుంచి 3.5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. దీని మీద కేసీఆర్ అలా వెళ్ళి ఇలా బయటికి రాగానే 3 నిమిషాలు ఉండగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశారు. అంటే గోదావరి నదీ జలాల మీద, కృష్ణా నదీ జలాల మీద హౌస్ ఇంత పెద్దగా చర్చ జరుపుతున్న నేపథ్యంలో, చర్చకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు హౌస్లో ఉండరు అనేది అదొక చర్చ అయితే, ఎందుకు కేసీఆర్ హౌస్లో ఉండలేకపోతున్నారు అనే చర్చ అయితే పొలిటికల్ కామెంట్స్ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరుగుతాయి. కృష్ణా నదీ జలాల మీద, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి అంశం మీద మొన్న కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి తెలంగాణ భవన్లో సుదీర్ఘంగా తన క్యాడర్తో, తన లీడర్తో సమావేశమైన సందర్భంలో కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలను వణికిస్తాం,
కృష్ణా నంది జిల్లాల మీద, పాలమూరు రంగారెడ్డి మీద ప్రభుత్వాన్ని తోలు తీస్తామని అన్న సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని తోలు తీస్తామన్న తర్వాత మంత్రులు రియాక్ట్ అయినారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్ట్ అయినారు. ఆ తర్వాత ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో తాడోపడో తేల్చుకుంటాం. ఈసారి కేసీఆర్ డెఫినెట్గా అసెంబ్లీకి వస్తారు. పాలమూరు రంగారెడ్డికి జరిగిన అన్యాయం మీద కేసీఆర్ గలం విప్పుతారని కూడా స్వయంగా మొన్న అసెంబ్లీ ఆవరణలో జరిగిన చిట్చాట్లో హరీష్ చెప్పారు. నిన్న కేటీఆర్ కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు, కాచుకోండి, కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే మీ గుండాకి చేస్తారని కూడా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ అన్న సందర్భం. సో ఇవాళ అలా వెళ్ళి ఇలా రాగానే రాజకీయ విశ్లేషకులు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సరే, చర్చ జనవరి 2, జనవరి 3న కృష్ణానది జిల్లాల మీద, గోదావరి నది జిల్లాల మీద చర్చ ఉంటుందనుకున్నాం. కానీ ఇవాళ సీనియర్ శాసనసభ్యులు రామిరెడ్డి, దామోదర్ రెడ్డి, అదేవిధంగా అంటే తనతో పాటు పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు దివంగతులైన సందర్భంలో వారికి సంతాప తీర్మానాలు ప్రవేశపెడుతున్న క్రమంలో కనీసం వినే ఓపిక ఎందుకు లేదని కూడా సీనియర్ రాజకీయ పరిశీలకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఒక్కసారిగా విస్మయానికి గురవుతున్నారు. చాలామంది సీనియర్ రాజకీయ నేతలైతే అసహనానికి గురవుతున్నారు. అంటే కేసీఆర్ మీరు ఇంట్రెస్ట్ లేకుండా అలా వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూర్చొని సంతాప తీర్మానాల తర్వాత ఆయన బయటికి రావాల్సి ఉండే. మళ్ళీ జనవరి 2 లేదా 3వ తారీఖు వెళ్తారా వెళ్ళరన్నది సెకండరీ. కానీ ఇవాళ కేవలం 2-3 నిమిషాలు మాత్రమే హౌస్లో ఉండి ఆ తర్వాత వెనుదిరగడంపై ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన భావన అయితే వ్యక్తమవుతుంది. జ్యోతి.